So basically night chilled weather or it's summer, you feel like having a cool drink. It's a buttermilk or whatever. So you need all that because ట్రావెల్లో ఎక్కడో ఆగి మనం దాబా దగ్గర ఆగి ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఒక్కోసారి కుదరదు, కరెక్ట్ దొరకపోవచ్చు కూడా. సో యూ హ్యావ్ యువర్ నౌ ఇట్స్ గోట్ అ మైక్రోవేవ్, ఇట్స్ గోట్ అ మైక్రోవేవ్, ఇట్స్ గోట్ అ మైక్రోవేవ్. ఇంకా ఇనాగరేషన్లో ఉంది ఫస్ట్ ఫర్ Suman TV and Harshini. First preview of all my followers, friends, fans, all of them. Thank you, so sir. This is the microwave, and below that is the fridge. Okay. You have a lovely fridge there. So it's not yet loaded. Inka only one soda is there, just as a. So almost the compartment lo almost ani cover chesam. You have everything, all the air conditioning. 1 year pattinda sir idantha cheyadam? It took 1 year. Very painful 1 year. Tappadu ante ilanti okasari design chesi nachaka dismantle chesi malli pettinevi kuda unnaya? Not much. అందుకనే డే నైట్ నేను ఈవినింగ్స్ ఎవ్రీ నైట్ అక్కడ కూర్చునేవాడిని, అలా చేయించుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్ దిస్ ప్యానెల్స్ అవన్నీ కూడా దే ఆర్ ఆల్ డిజైన్డ్. ఈ ప్యానెల్స్ అన్ని కూడా ఇవన్నీ రెడీమేడ్ దొరకవు. అవును, యూ హ్యావ్ టు మేక్ ఇట్ దీనికి తగ్గట్టుగా చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ అబ్సల్యూట్లీ ప్రతి ప్రెసిషన్ చేయాలి. దే డన్ అ గుడ్ జాబ్. సో దిస్ ఇస్ ఆల్మోస్ట్ దిస్ పార్ట్ కవర్డ్. Now I'm coming to my favorite part. ట్రాఫిక్ లో వెళ్తున్నాం, షూటింగ్ నుంచి ఈవెంట్కి వెళ్తున్నాం, 6:30, 7:30 మధ్యలో. ఖచ్చితంగా అప్పుడు బ్లాడర్ ఓపెన్ అవుతుంది. యూ నీడ్ ఎ టాయిలెట్ ఆర్ యూ నీడ్ టు ఫ్రెష్ అప్. You need to fresh up and go there. You have to be fresh, wash your face. You have a beautiful toilet here. Oh wow. So this is a very spacious, comfortable. Like toilets చాలా పెద్దగా పెడతాయి ఇంట్లో కూడా. This is very important space for any human too. So this is the toilet. So toilet lo you have a mirror, a wash basin, mirror. You have a mirror, wash basin, the pressure pump. Then you have all the toiletries here. So all your toiletries, wash case, everything is stored inside. Inka load cheyali. Idi plus you have a very comfortable toilet to relax. Come. ఆల్మోస్ట్ మనకి ఫ్లైట్ లో ఉన్నట్టే. లైటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది సార్. Yes, you can have any lighting you want. This is the mood light, the skylight. You got a exhaust. Everything is incorporated. It's a rare see, that's a exhaust. So perfect, you sir. Kept fresh. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఏది ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంది సార్. ఎస్, అంటే అలా ఉండాలనే, అంటే నా కారు మీద ఉన్న ప్యాషన్, నాకు కావాల్సిన కంఫర్ట్. టుడే ఐఎమ్ హెల్దీ ఇస్ బికాస్ ఆఫ్ మై హ్యాబిట్స్, గుడ్ స్లీప్, ఎర్లీ వేకప్, వెయిట్ ట్రైనింగ్, జాగింగ్, వాట్ ఎవర్. అండ్ విజిబుల్ చేంజ్ ఏదైతే ఒకటి బాగా కనిపిస్తుంది సార్ మీలో. అంటే ఒక పాస్ట్ 1.5-2 years నుండి యూ హ్యావ్ బికమ్ మోర్ యంగ్ అని చెప్పాలి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ గుడ్ స్లీప్. చాలా మంది యూత్ పడుకోవట్లేదు, రాత్రంతా మేలుకుంటున్నారు. అవి మేము చేసాం. దట్స్ ఎ టైమ్, యూ హ్యావ్ టు బాడీ కూడా రెస్పెక్ట్ ఇట్. సో గుడ్ స్లీప్, గుడ్ న్యూట్రిషన్ యూ కెన్ డెవలప్. యూట్యూబ్లో వాళ్ళ ఎన్నో బ్యూటిఫుల్ ఉన్నాయి. సో యూ నీడ్ దట్ మైండ్ సెట్ టు డూ ఇట్. దెన్ అఫ్ కోర్స్ యువర్ ఎక్సర్సైజ్, యువర్ న్యూట్రిషన్, అన్నిటికంటే కూడా పాజిటివ్. ఒకటి కన్సర్న్లో చేయి పెట్టడం నాకు ఇష్టం లేదు. నా కన్సర్న్లో చేయి పెడితే వేలు ఎగిరిపోద్ది ఎవరికైనా. దట్ ఈస్ మై థింగ్. నేను ఎవరికి డిస్టర్బ్ చేయను. ఐ డోంట్ వాంట్ బి డిస్టర్బ్. ఇంతకుముందు చాలా వచ్చేది, చాలా ముక్కోపిన్ మా అమ్మ సినిమా కూడా తీసింది. బట్ యాజ్ ఐ థాట్, యాజ్ యూ గ్రో యూ మెచ్యూర్. ఏంటంటే ఒక మనిషి కోపంగా ఉన్నాడంటే దానికి కారణం ఒకటి ఉంటుంది. ఆ సొల్యూషన్ తెలుసుకుంటే ఆ మనిషితో శత్రుత్వం ఉండదు. మిత్రులు లేకపోయినా పర్లేదు కానీ శత్రువులు ఉండద్దు, శత్రువులు లేకపోయినా పర్లేదు కానీ మిత్రుల్లో శత్రువులు ఉండద్దు. సో కాబట్టి ఐ బిలీవ్ దట్
అందరూ హ్యాపీగా ఉండాలి. మనం నవ్వుతూ ఉంటే యువర్ సెలబ్రిటీ, యువర్ అన్ యాక్టర్, మనం నవ్వుతూ 10 మంది, నేను పొద్దున్న వెళ్తే లైట్ బాయ్ దగ్గర నుంచి అందరికి హలో 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 చెప్పుకుంటే ఎంత పాజిటివ్ ఉంటుందంటే హోల్ సెట్ రేడియేట్స్. అందరూ అలా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. సో ఐ స్మైల్, లాఫ్, విష్ ఆల్ ఆఫ్ దెమ్, షేర్ అ మీల్ విత్ దెమ్, కాఫీ విత్ దెమ్. సో ఆల్ దిస్ ఒక పాజిటివ్ సినిమా అనేది ఇట్స్ ఎ క్రియేటివ్ ప్రొఫెషన్. ఇఫ్ యూ ఆర్ హ్యాపీ, ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. సో అది నేను మెయింటైన్ చేస్తాను. దట్ మేబీ ఆల్సో గివ్స్ ద రేడియేషన్. చాలా మంది లోపల కుళ్ళు, బాధ, కక్ష పెట్టుకుంటే న్యాచురల్ ఇట్ షోస్ ఆన్ ద ఫేస్. ఐ బిలీవ్ ఇట్. సో అది దానికి దూరంగా ఉంటాను నేను. కొన్ని ఉంటాయి, టర్మినల్ కేసెస్ ఉంటాయి, మనం ఎంత చెప్పినా వాళ్ళకి లోపల ఆ విషయం పోదు, అలాంటివి టర్మినేటెడ్, అంతే లైఫ్. దిస్ ఈజ్ మై లైఫ్. అండ్ నాకు తెలిసింది ఇప్పుడున్న లైఫ్ ఏంటంటే వర్క్ హార్డ్, ప్లే హార్డ్. వర్క్ హార్డ్, ప్లే హార్డ్. ప్లే హార్డ్ మీనింగ్ ప్రతి సినిమాలో 1-2 years బ్యాక్ కూడా అంత లేరు, మీరు కనిపించారు, కానీ ఇప్పుడు ప్రతి సినిమాలో మీరు ఉంటున్నారు. అండ్ ఎస్పెషల్లీ ద క్యారెక్టర్స్ దట్ యూ టేకింగ్ అప్, అసలు ఎక్కడ ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మీరు అసలు అనిపించింది. యూఆర్ జస్ట్ ప్లేయింగ్ విత్ యువర్ లైఫ్ అన్నట్లు ఉన్నాయి క్యారెక్టర్స్. అంటే బేసిక్గా నేను ఫస్ట్ సినిమా 4 స్తంభాల ఆటతో అద్భుతమైన సినిమాతో లాంచ్ చేశాను. జంజాల గారితో నా కనెక్షన్, విశ్వనాథ్ గారు, బాపు గారు. ఒక కొన్ని సినిమాల తర్వాత హీరో కంటే కూడా యాక్టర్ మీద నాకు మోజు పుట్టింది. ఐ వాంట్ బి అన్ యాక్టర్. లేకపోతే చిత్రం పల్లవిత్రం ఎందుకు వస్తుంది, నేను చేయకపోతే మంచి పీక్లో ఉన్నా. యాక్టర్గా నేను ఏదో చేయాలి. లేడీ గెటప్ చేసాం, జంబలకటి పంబ, డిఫరెంట్ ఫిల్మ్స్. కానీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ దెబ్బతీసినాయి. అప్పుడు ఇంకా ఇంత మెచ్యూరిటీ లేదు నాకు కూడా ఏజ్లో. కోపం, బాధ ఇవన్నీ కూడా నన్ను కుంగదీసి దెబ్బ కొట్టింది. సో నేను వెనక్కి వస్తున్నప్పుడు యాక్టర్గా రావాలనుకున్నా. నా అదృష్టం, పెద్దల దీవెనలు, కృష్ణ గారు, విజయ్ గారి దీవెనలు, దేవుడి దీవెనలు, నాకు అలాంటి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి, హిట్ అయ్యాయి. రెండోది యంగ్ డైరెక్టర్స్, వాళ్ళకి ఎప్పుడు నేను చేతులెత్తి నమస్కరిస్తా. దే ఆర్ మై సేవియర్స్. కొత్త ఎప్పుడైతే నీ చుట్టూ కొత్త యంగ్ డైరెక్టర్స్, కొత్త పీపుల్ ఉన్నారు, యంగ్ ప్రొడ్యూసర్స్, ఎనర్జీ అండ్ వాళ్ళ పల్స్. ఇవాళ కేరాంప్ ఉంది, కేరాంప్ క్యారెక్టర్ వాళ్ళు చెప్తున్నప్పుడు భయపడ్డారు, చేస్తారా అని చెప్పి. గుంటూరు టాకే చేశారు కదా, ఇది ఎందుకు నేను చేస్తాను, ఎంత క్లిక్ అయింది అది. సో ఐ ఫీల్ థ్రిల్డ్. ఓకే, కొత్త దాంట్లో ఒక ఎమోషనల్ యాంగిల్, దాంట్లో ఫన్. సో కొత్త గెటప్స్ తో వస్తున్నారు. దే ఆర్ కమింగ్ విత్ న్యూ మేక్ ఓవర్స్. నాకు ఎగ్జైటెడ్. నాకు కృష్ణ గారు హీరోగా, కృష్ణ గారు యాక్టర్స్ గా ఎస్వి రంగారావు గారు, కమల్ హాసన్ గారు, వీళ్ళిద్దరు నాకు ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ దేర్ మేక్ ఓవర్స్, ఆల్ దేర్ పర్ఫార్మెన్సెస్. సో ఇలాంటి కొత్త వస్తున్నప్పుడు ఐ ఎంజాయ్ ఇట్. ఇంకా నాకు లైఫ్ లేదు వేరే. మార్నింగ్ నేచర్ వాక్స్ ఇన్ మై గార్డెన్, బ్యూటిఫుల్గా పీకాక్స్, పిజన్స్, బర్డ్స్. ఎంజాయ్ ద థింగ్ విత్ ఆల్ మై పెట్స్. ఆ 1 hour is my happy relaxation till evening. బ్లూ జోన్ దాకా అలాగా గ్రీన్ జోన్ ఉంది. ఐ ఎంజాయ్ దట్ ఇన్ మై ఫార్మ్. రెండోది ఇట్స్ ఆల్ వర్కౌట్స్ ఐ ఎంజాయ్. ఇట్స్ ఫన్. నా ఇంట్లో జిమ్ ఉన్నా జిమ్కి వెళ్తాను, నా పక్కన టవర్లో ఉంది. సో ఐ గో దేర్ and I celebrate with all the people. They laugh, talk, gym out 1.5 hours. ఆ జిమ్ ఉన్న బిల్డింగ్ కూడా మీదే కదా? Yes, that's mine. That's amma Vijay Krishna Towers ana పెట్టాను దానికి. సో దాంట్లో జిమ్ సూపి ఎంజాయ్. అంటే ఇవన్నీ కూడా ఇట్స్ ఎంజాయ్మెంట్. అది బోరు, ఒక స్ట్రెయిన్ అనుకుంటే మనం ఏం చేయలేం. ఫన్ ఇన్ ద జిమ్. అండ్ దెన్ ఇట్స్ ఆల్ షూట్, వర్క్ టిల్ 9. అది అయిపోయిన ఆఫీస్ వర్క్ ఉంటుంది, బిజినెసెస్ చూడాలి. సో నాకు ఉన్నది మార్నింగ్ దట్ 1 hour వేర్ ఐ సే గుడ్ మార్నింగ్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ షేర్ సమ్ నైస్ థింగ్స్ దట్ గివ్స్ అ పాజిటివ్ వైబ్. అదేవిధంగా ఒక్క లంచ్ మాత్రమే తృప్తిగా తింటా. అది కూడా రోజుకు ఒక ధాన్యం, ఒకరోజు రాగి ముద్ద, ఒకరోజు జొన్న రొట్టె, ఒకరోజు బ్రౌన్ రైస్, ఇలాగా. మార్నింగ్ ఇట్స్ జస్ట్ మై నేచర్ బ్రేక్ఫాస్ట్, మోస్ట్ ఆఫ్ ఇట్. అనిమల్ ఫ్యాట్ తక్కువ ఉంటుంది. నైట్ ఐ హార్డ్లీ ఈట్ ఎనీథింగ్, జస్ట్ ఎందుకంటే అవసరం లేదు. చిన్న ప్రోటీన్స్ అండ్ బటర్ మిల్క్ ఆర్ కర్డ్, ఏదో ఒక పెసరట్టు తినేస్తే అయిపోతుంది. సో వాట్ ఐ ఎంజాయ్ ఇస్ ద బ్యూటిఫుల్ మార్నింగ్ వాక్, మై వర్కౌట్ విత్ ఆల్ మై జిమ్ మేట్స్. And you enjoying every aspect, sir. What I enjoy and chapakkarla, you enjoying every aspect. And my travel with Debonair, my travel, that's important. Travel anedi chaala important because you're always traveling. So then all my happy moments with all those people where we share a coffee in the set,
అందరితో నేను కాఫీ చేస్తాను, ఫిల్టర్ కాఫీ. ఇట్స్ ఆల్ అయ్యో నేను ఐ హావ్ టేస్టెడ్ యువర్ కాఫీ అండ్ కాఫీ విత్ మురుకులు. ఎస్ గెట్ ద సీడ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన కర్ణాటక నుంచి వస్తుంది ఆ సీడ్. సో స్పెషల్ గా చేయించి అందరికి ఇస్తాను నేను. దే ఎంజాయ్ ఆల్ దట్. సో ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే సెలబ్రేటింగ్ లైఫ్ ఇస్ నాట్ అబౌట్ ఓపెనింగ్ ఎ షాంపెయిన్ ఎవ్రీ నైట్ అండ్ పార్టింగ్ అండ్ డాన్సింగ్. ఇట్స్ అబౌట్ సీయింగ్ హ్యాపీనెస్ ఇన్ పీపుల్ అరౌండ్ యూ. సో ఐ సీ దట్ అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈవినింగ్ మై ట్రావెల్ బ్యాక్, ఆ 1 hour I watch films, I sit at home. We watch Pavitra, we watch nice films. We enjoy that small beautiful snack she makes. Bas my day is done. And ఎప్పుడో ఒక 15 రోజులకు 20 రోజులు ఒక్క రోజు గ్యాప్ వస్తుంది దాని అంతటా. ఆ గ్యాప్ ఇస్ సో బ్యూటిఫుల్ దట్ వన్ డే యూ ఎర్న్ ఇట్. అంటే ఆ గంట ఎక్స్ట్రా పడుకుని 6:30కి లేచినా కూడా మంచి ఫిల్టర్ కాఫీ తాగి యు గో ఫర్ ఎ లవ్లీ వాక్. You talk to all your friends who love you, relatives, share time, go to a nice spa, and all your facial, all this is done. We watch films, maybe go for a drive. So all these things, manish anukunte ivanna akkarledu. చక్కగా ఒక చిన్న కుటీరం ఉన్నా ఎంజాయ్ చేయొచ్చు. సరే మాకు ఇవి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. గాడ్ బ్లెస్ మా ప్రొఫెషన్ కది. ఐ బిలీవ్ మనసు ఇక్కడ హ్యాపీగా ఉంటే ఇక్కడి నుంచి పుట్టుకొస్తుంది. మంచి ఫుడ్ జాగ్రత్తగా తింటే ఇది మంచి హార్ట్కి హ్యాపీగా ఉంటుంది. హార్ట్ బాగుంటే మైండ్ మంచి థాట్స్ వస్తాయి. మంచి థాట్స్ వచ్చి పంచుకుంటే 10 మంది మన దగ్గర అవుతారు. సార్ ఇది నాకు అడగాలని లేదు, అంత పొలైట్ కూడా కదా, బట్ స్టిల్ ఐమ్ ఆస్కింగ్. ఎందుకంటే చాలా మంది వ్యూయర్స్కి పక్కా ఈ క్వశ్చన్ ఉంటుంది. డెబనేర్కి ఎంత అయింది? సార్ ఎవ్రీబడి వాంట్స్ టు నో. అంటే ఇంత చూపించిన తర్వాత ఎంత ప్రైస్ అయి ఉంటుంది అనేది ఎవ్రీబడి గెట్స్ దట్ క్వశ్చన్. అంటే నేను దీన్ని ఆ కాస్టింగ్ గురించి ఆలోచించలేదు. ఎంత ఖర్చు అయినా బాగానే ఖర్చు అయింది. బట్ నేను కాస్ట్ గురించి చూడలేదు. ఒక లైఫ్ టైం డ్రీమ్, ఒక వెహికల్ ఎలా ఉండాలని చేశాను. ఐ మీన్ యూ వాంట్ మీ టు టెల్? నో అంత అక్కర్లేదు. మనం బ్రెయిన్ యూజ్ చేసి ద బెస్ట్ పీపుల్ ఉండి బెస్ట్ పార్ట్స్ తీసుకొస్తే, టైం తీసుకుని ఓపిక్గా చేస్తే, చాలా మందికి ఓపిక ఉండదు చేయించుకోవడానికి, పిచ్చెక్కిపోతుంది. లిటిల్ మోర్ దెన్ 1 crore and as good as any other Toyota also, all those things. I mean, I don't want to name all those vehicles. So it costs a little more than 1 crore, but I don't think it's a great thing because దీనికున్న లగ్జరీ is ultimately luxury, practical thing. సో డబ్బు అనేది ప్రధానం కాదు. వాట్ ఐ వాంటెడ్ అంటే నార్మల్ గా ఎవరైనా చూసినా కూడా సార్ మనం చూపించిన ఫీచర్స్ అన్నిటికి కూడా నియర్లీ వాళ్ళు ఒక ఐడియాతో ఎస్టిమేట్ చేసుకున్నా కూడా ఇట్ కమ్స్ అంటే ఎగ్జాక్ట్ అలాగే చెప్పారు మీరు. అంటే మన మీరు అన్ని పెట్టారు కదా లోపల అన్ని ఫీచర్స్ కాబట్టి. సో అది అడిగాను. మళ్ళీ ఇదే బాంబే నుంచి వస్తే 2 అవుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్. ఇదే బాంబే నుంచి వస్తే 2 ఎంత అవుతుంది అది కాదు. We can get it done. We have the taste and iduntam chesukochu that way. So idigondi lion inspired face. ఇంద పక్కన ఫోటో కూడా వేస్తాం చూడండి. సార్ ఏ పిక్ నుండి చూసి ఇన్స్పైర్ దీని అవుట్లుక్ ఎలా ఉండాలి అనుకున్నారు? ఐ హోప్ హీ గాట్ ఇట్. డెబనేర్ అది గుడ్డు పైన పేరు. సూపర్ సార్. ఎంత కాదనుకున్నా మన లైఫ్లో ఉన్న పర్సన్ వైబ్రేషన్స్ మన మీద పడతాయి. ఎస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.